నమస్తే. నేను మీ జయచంద్రారెడ్డి. తంబోలపల్లి నియోజకవర్గం ప్రజలందరికీ నేను ఏదైతే మాట ఇచ్చినానో, గెలిచినా ఓడినా నేను మీ బిడ్డని, మీకోసం ఎప్పుడు ఎల్లవేళలా దేనికైనా సిద్ధంగా ఉండి మీకు మీ సేవకై వచ్చినానని నేను ఎలక్షన్ ముందు మాట ఇచ్చిన. ఆ మాట ప్రకారం మీరు నేను ఓడినా మీకోసం నియోజకవర్గంలో ఉంటాను. నన్ను ఓడించింది ప్రజలు కాదు. ప్రజల్ని ఎప్పుడు నేను తప్పుపట్టను. ఎందుకంటే వాళ్ళు 84,000 మంది, 84,000 పైసలకు నాకు ఈరోజు ఓట్లు వచ్చినాయంటే ఈ 84,000 మంది కోసం నేనేం చేయాలని ఆలోచిస్తాను. కానీ ఏదో కొందరు దుర్మార్గులు, కొందరు కోవర్టులు తెలుగుదేశం పార్టీలో పుట్టి పెరిగి పార్టీతో బతికి ఈరోజు తల్లిపాలు తాగి రొమ్ము దన్నిన కొందరు నాయకులు, కొందరు కార్యకర్తలు, కొందరు అతిపెద్ద నాయకులు అనుకునే ఎక్స్ ఎమ్మెల్యేలు, ఇంతమంది ఈరోజు మనం ఓడిపోవడానికి కారణం ప్రజలు కాదు, ఈ నాయకులు. ఎంతమంది అంటే ఒక 4-5 మంది ఎక్స్ ఎమ్మెల్యేలు ఉంటారు. ఒక ఎమ్మెల్యే ఉంటే 3-4 ఎక్స్ ఎమ్మెల్యేలు. ఇంతమంది ఒక సామాన్య రైతు బిడ్డ మీద, మీ బిడ్డ మీద ప్రభావం చూపెట్టి ఇంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంతమంది నా మీద లేని రూమర్స్ ఏమంటే నేను ద్వారనాథ్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్నానని ఒకటి, రెండోది ద్వారనాథ్ రెడ్డిలకు అమ్ముడు వినానని ఒకటి, మూడోది వైసీపీ కోవట్టునని, నాలుగోది ఇట్లాంటి రూమర్స్, డబ్బులు పంచలేదని, డబ్బులు ఇయ్యలేదని, ఇట్లాంటి రూమర్స్తో ప్రజలను తప్పుదోవ పట్టించి ఈరోజు మనల్ని ఓడించడం జరిగింది. అంతేగాని వీళ్ళ భయం వల్ల నా దగ్గర ఇవన్నీ లేవని కాదు. వీళ్ళకున్న భయం నాలాంటి వాడు రాజకీయాల్లోకి వస్తే ఎక్కడ రైతులు బాగుపడతారో, ఎక్కడ పిల్లలు ఉద్యోగాలు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారో అని ఒక దురుద్దేశంతో చేసిన పనులే తప్ప నేను ఎప్పుడు మీ నుంచి దూరంగాను. ఆ దైవ నిర్ణయం. వీళ్ళు ఎన్ని కుయుక్తులు పొందినా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో. కానీ ఆ భగవంతుని ఆశీస్సులు, మన పెద్దయిన నారా చంద్రబాబు నాయుడు గారి కృషి, పట్టుదల, పవన్ కళ్యాణ్ గారి తోడుతో, నరేంద్ర మోడీ గారి తోడుతో ఈరోజు మన రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం, ఒక అభివృద్ధి చేసే ప్రభుత్వం, ఉన్నదాన్ని తాకట్టు పెట్టే ప్రభుత్వం కాకుండా ఉన్నదాన్ని అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు ఇచ్చే ప్రభుత్వం ఏర్పడటం. దాంతో ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం ఈరోజు జరగడం, మురుగల్చేరులో ర్యాలీ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక్కటే బాధ, మీకోసం నేను ఇచ్చిన మాట ఇండస్ట్రియల్ కారిడార్స్ తీసుకొచ్చి మీ బిడ్డలకి భవిష్యత్తు కోసం, మీ బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మాట ఇచ్చినాను. దానికోసం అధికారం లేకపోయినే మనం గెలవలేకపోతే అనే ఒక బాధ. రైతుల కోసం ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాం. వాళ్ళ కోసం ఫుడ్, ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్స్, హార్టికల్చర్ వైపు మళ్ళించి ఇవన్నీ చేసి మార్కెటింగ్ సదుపాయం దగ్గరలో కల్పించి రైతాంగాన్ని లాభసాటిగా చేయాలని ఎన్నో కలలు కన్నాం. కానీ ఈ దుర్మార్గులు వీళ్ళు ఏదైతే ఇంకొకసారి ఆలోచించండి. ఈ మీ బతుకు కోసం, మీ బాగు కోసం వీళ్ళు మీకు మాటలు చెప్పలే. వాళ్ళ ఆధిపత్యం కోసం, నాలాంటి వాళ్ళని ఎదగనీక కోసం, మీ భవిష్యత్తును చిన్నాభిన్నం చేయడానికి మాత్రమే నన్ను ఓడించినారు తప్ప నన్ను ఏం చేయలేరు. నేను ఖచ్చితంగా ఎప్పుడు మీ ముందు ఉంటాను. నేను ఏదైతే మాట ఇచ్చినానో వీటన్నిటికీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వీటన్నిటినీ సఫలం చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఈ కోవట్లకు చెప్తాన్నా, తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ తెలుగుదేశానికి ద్రోహం చేసిన ఈ నాయకులకు ఒకటే హెచ్చరిక, ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు పార్టీకి అవసరం లేదు, మీలాంటి వాళ్ళని ఏరిపారేస్తాం,
పార్టీ అనేది వ్యక్తిగతంగా ఉండకూడదు. పార్టీ ఈరోజు నేను కాదు, నిన్న శంకర్ యాదవ్ కాదు, మొన్న లక్ష్మీదేవమ్మ కాదు, ఎవరైనా శంకర్ యాదవ్ వర్గం, జయచంద్రారెడ్డి వర్గం, లక్ష్మీదేవమ్మ వర్గం, ఇంకోని వర్గం ఇలాంటివి ఉండకూడదు. పార్టీకి పార్టీ ఏది ఆదేశిస్తే రేపు మన నాయకుడు ఎవరికి సీట్ ఇచ్చినా ఆయన ఎవరు నిలబెట్టి వీళ్ళ వలన భవిష్యత్తు బాగుంటుంది తమకు అన్నా మీ అందరి ఆశీస్సులు ఆ క్యాండిడేట్ మీద ఉండాలా. మీరెప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, మీరు ఓటు వేయాల్సింది తెలుగుదేశానికి సైకిల్ గుర్తుకు కానీ వ్యక్తికి కాదు. వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత చేష్టలు వదలమని చెప్పి మీకు హెచ్చరిక చేస్తున్నా. ఇంకొకటి, ఇన్ని రోజులు ఓపికగా భరించిన, మీరు ఎన్ని చేసినా ఓపికగా భరించిన, నా పర్సనల్ లేకపోయినారు, నన్ను కోవట్ అన్నారు, ఇవన్నారు అవన్నారు, కానీ ఒక్క నా కొడుకు కూడా, ఒక అబ్బకు పుట్టిన నా కొడుకు కూడా దీనిల మీద ఏ రుజువు చేయలేకపోయినారు. ఎప్పుడు తప్పు చేసి తల ఉంచుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇది ఒకటి, ఏ నా కొడుకులైతే ఒక అబ్బకు పుట్టిన నా కొడుకులు ఎవరైతే నా మీద దుష్ప్రచారం చేసినారో ఆ నా కొడుకులకు ఇదే హెచ్చరిక. నేను తప్పు చేయను, తప్పు చేసి ఒకరి ముందర తల ఉంచాల్సిన అవసరం నాకు లేదు. మీకు కూడా గుర్తించుకోండి. రేపు ఖచ్చితంగా ఈరోజు నన్ను ఓడించడానికి మీకు ఈ అస్త్రాలు ఉపయోగపడినాయి కానీ నేను ప్రజలకు దగ్గరవడానికి ఉపయోగపడలేదు. ఖచ్చితంగా నా ప్రజలతో నేను ఉంటాను. వాళ్ళకు కావాల్సిన అవసరాలకు కానీ నా ప్రభుత్వం ఇస్తాన్న సంక్షేమ పథకాలు కానీ ఖచ్చితంగా అందరికీ అందుబాటులోకి అమలయ్యేటట్లు చూస్తానని చెప్పి తంబలపల్లి నియోజకవర్గం ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.